నమస్కారం అండి. భక్తిసారం యూట్యూబ్ ఛానల్కి మీకు మరోసారి స్వాగతం. పుష్కరాల్లో పుణ్య నదుల్లో స్నానాలు చేస్తుంటాం. అలాగే ఎక్కడికైనా తీర్థాలకు వెళ్ళినప్పుడు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పుణ్య నదుల్లో మనం స్నానం చేస్తుంటాం. ప్రతి నదికి ఒక సందర్భం, ఒక తిథి అనేది ఉంటుంది. ఆ తిథిలో, ఆ సందర్భంలో ఆ నదిలో పుణ్యస్నానం చేస్తే ఎంతో ఫలితం లభిస్తుంది. అదేవిధంగా మీరు గంగా స్నానం చేస్తున్న సందర్భంలో వైశాఖ శుద్ధ తదియ రోజున మీరు గంగా స్నానం చేసి దాన ధర్మాలు చేస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. ఎందుకంటే అదే రోజు అక్షయ తృతీయ అయింది. అక్షయ తృతీయ రోజున గంగా స్నానం చేసినటువంటి ఫలితము మీలో అక్షయం అవుతుంది, కొన్ని రెట్లు పెరుగుతుంది. అదేవిధంగా గంగా స్నానాన్ని చేసి అక్షయ తృతీయ రోజున చేసేటువంటి దాన ధర్మాల ఫలితం కూడా కొన్ని రెట్లు అక్షయం అవుతుంది అని చెప్పేసి చెప్పబడింది అనమాట. ఈరోజు చేసేటువంటి పాపకర్మల ఫలితాలన్నీ కూడా అక్షయం అవుతాయి. మీరు పాపం చేసినా పాప ఫలితం అక్షయం అవుతుంది, పుణ్యం చేసినా పుణ్యఫలం అక్షయం అవుతుంది. కాబట్టి ప్రత్యేకించి గంగా స్నానానికి అక్షయ తృతీయ అనేటువంటిది దివ్యమైనటువంటి రోజు. వైశాఖ శుద్ధ తదియ నాడు అక్షయ తృతీయ రోజున ఎవరైతే గంగా స్నానం చేసి దాన ధర్మాలు చేస్తారో వాళ్ళ పుణ్యఫలాలు వృద్ధి చెందుతాయి, కొన్ని రెట్లు అక్షయం అవుతాయని చెప్పేసి మన పురాణాల్లో చెప్పబడింది, పెద్దలు కూడా చెప్తున్నారు. కాబట్టి మీరు అక్షయ తృతీయ రోజున గంగా స్నానం చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ రోజు దాన ధర్మాలు చేయండి. అదేవిధంగా పితృకార్యాలు చేయడం అనేటువంటి చాలా దివ్యమైనటువంటి కార్యంగా చెప్పబడింది అక్షయ తృతీయ రోజున. గంగా స్నానం చేసి గంగా నదీ తీరంలో పితృకార్యాలను నిర్వహించినట్లయితే ఆ పుణ్యఫలం కూడా మీకు అక్షయం అవుతుంది. ఇలాంటి ఆధ్యాత్మిక సమాచారం కోసం మీరు మా భక్తిసారం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.